డయాబెటీస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఇప్పుడు ప్రధాన అనారోగ్య సమస్యగా మారింది. దేశ జనాభాలో ఏకంగా 15.3% మంది అంటే సుమారు 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటీస్తో బాధపడుతున్నారని సర్వేలో తేలింది. అయితే చాలా మందికి అసలు ఈ విషయం కూడా తెలియకపోవడం గమనించాలి. అయితే డయాబెటీస్ అదుపులో ఉంచుకోవాలంటే తీసుకునే ఆహారంతో పాటు జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రీ డయాబెటీస్ను అదుపు చేయడంలో పిస్తా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ప్రీ డయాబెటీస్ కేసుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే అధికంగా ఉంటాయి. అంటే దీనిని డయాబెటీస్గా పరిగణించరు. ఇది మధుమేహానికి ముందుగా వచ్చే పరిస్థితి. దీనిని సకాలంలో నియంత్రించకపోతే మధుమేహం బారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి వారు తీసుకునే ఆహారంలో పిస్తాను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం టిఫిన్ చేసే ముందు, రాత్రి భోజనానికి అరగంట ముందు కనీసం 30 గ్రాముల పిస్తా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ప్రీ డయాబెటీస్ సులభంగా అదుపులో ఉంటుందని మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనలో భాగంగా 12 వారాల క్లినికల్ ట్రయల్స్ను నిర్వహించారు. ఉదయం, రాత్రి పిస్తాను తీసుకోవడం వల్ల ప్రీ డయాబెటీస్ వ్యక్తుల్లో షుగర్ లెవెల్స్ తగ్గినట్లు గుర్తించారు. మొత్తం 60 గ్రాముల పిస్తా తినేవారి బరువు పెరగకపోవడం వల్ల వారిలో షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉండడమే అందుకు కారణమని భావిస్తున్నారు. పిస్తాలో డైటరీ ఫైబర్తో పాటు అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉండడం వల్ల ఇందులో గైనమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా ఇది ఆకలిని నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గడంలో దోహదపడుతుంది. అలాగే పిస్తాలో హెల్దీ ఫ్యాట్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పిస్తాలోని మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తాయి. దీంతో గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తీసుకునే ఆహారంలో పిస్తాను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.